ఓం నమ శివాయ. మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ, రైతు దేవో భవ. అధ్యక్షుల వారికి, నీలిన్ బాబు గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, సోదర సోదరిమణులకు నమస్కరిస్తూ, మరి నేను అనంతపురంలో ఒక పేద రైతు కుటుంబంలో పుట్టినవాడిని. మా తల్లిదండ్రులు నేను 9వ సంతానం. రైతాంగం గురించి పూర్తిగా తెలిసిన వాడిని, అంటే 90% వరకు. మా ఆలోచన ఒకటే, 165% ఉండే రైతులు గిట్టుబాటు ధర లేక ఇంచుమించు భారతదేశంలో 6 లక్షల మంది రైతులు చనిపోయారు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా గిట్టుబాటు ధరలు ఇవ్వడం లేదు. మేము ప్రభుత్వాలకైతే కోరుతున్నాం. మరి అదేవిధంగా స్వామి వివేకానంద గారు జన్మదినం పురస్కరించుకొని కార్యక్రమం చేశారు. మరి వారికి, మరి అదేవిధంగా బెర్రర్ గారికి, మరి రమణ అన్నగారు నాకు 45 సంవత్సరాల నుంచి పరిచయం. వాళ్ళు శివపార్వతుల్లాగా ఉన్నారు. మరి ఆయన భార్య కాలం అయిపోయిన తర్వాత ఆయన అక్కగారి పేరు మీద ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వారు ఇలాగే కార్యక్రమాలు చేయించాలని చెప్పేసి కోరుతున్నాం. మరి రైతు 600 రకాల పంటలు పండిస్తాడు. ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సింపుల్ ఉదాహరణ ఒకటి చెప్తున్నాను. 1970లో మేము అనంతపురంలో ఢిల్లీ వాళ్ళ పండించేవాళ్ళం. ఆ రోజు మినిమం మాకు ఎకరాకు 500 నుంచి 600 రూపాయలు డబ్బులు మిగిలేవి. ఈరోజు వ్యవసాయం చేస్తే నష్టం వస్తుంది కానీ లాభం అయితే లేదు. ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడుతున్నారు. దీనివల్ల రైతాంగం చాలా నష్టపోతా ఉంది. ఉపాధి అనే పథకాన్ని రైతులకు అనుసంధానం చేస్తే తప్ప గత్యంతరం లేదనేది ఒక మా ఆలోచన 20 సంవత్సరాల నుంచి. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అన్ని సమస్త సంఘాల నాయకులకు మనం అందరూ కలిసి ఒక మంచి పని చేస్తున్నాం. అంటే ఒక పప్పు తయారు కావాలంటే నీళ్లు కావాలా, ప్యాలు కావాలా, ఆకుకూర కావాలా, ఉప్పు కావాలా, కారం కావాలా, అన్ని సంస్థలు కలిసి మన రాయలసీమ కోసం, మన రైతుల కోసం పనిచేయాలని చెప్పేసి ఎంతో మంది రాయలసీమ కోసం పనిచేశారు. మేము ఇప్పుడు ఒక రాయలసీమ కోసం, ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం ఒక ఉద్యమం అయితే ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.